టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మద్దిరాల మేని జన్మదిన వేడుకలను టీఎం యూత్ ఆధ్వర్యంలో గుంటూరులో ఉత్సాహంగా నిర్వహించారు. అదేవిధంగా టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతిని కూడా ఘనంగా జరిపారు. భారీ కేక్ ను కట్ చేసి మేనీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు గర్నెపూడి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా భారత్పేట మదర్ తెరిసా కమ్యూనిటీ హాల్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణతో పనిచేసే నాయకులు మద్దిరాల మేని అని ఈ సందర్భంగా డొక్కా మాణిక్యవర ప్రసాద్, గాదే వెంకటేశ్వరరావు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించారని, ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఎం యూత్ సభ్యులు తిరుపతయ్య, రాజేష్, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మద్దిరాల మేని గారి జన్మదిన సందర్భంగా ఆయన మిత్ర బృందం తిరుపతయ్య, రాజేష్ నాయకత్వంలో మెగా హెల్త్ క్యాంపు కండక్ట్ చేస్తూ ఉన్నారు. దీనిలో పార్టిసిపెంట్స్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మద్దిరాల మేని వాళ్ళ తండ్రి గారి ఆలోచనని, వాళ్ళ తండ్రి గారైన మద్దిరాల రాజేశ్వరరావు మా అందరికీ మంచి అన్నగారు, మా అందరికి బాగా కావాల్సిన వ్యక్తి. మరి ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ప్రజలందరితో మమేకమవుతూ అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీలో చాలా నమ్మకంగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ తండ్రి గారు అదేవిధంగా గుంటూరు మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేశారు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ మేని గారు కూడా ప్రజలందరితో బాగా పనిచేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మేని గారు పనిచేస్తున్నారు. కాబట్టి నేను ఒక సహచరుడుగా, ఒక మా అన్నగారి అబ్బాయి అంటే రాజేశ్వరరావు గారు నాకు అన్నగారు అవుతారు. మరి మేనీకి ఒక మంచి సముచితమైన స్థానం ఇచ్చి, పార్టీలో ప్రభుత్వంలో సముచితమైన గౌరవం ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలి. ఆయన నాయకత్వంలో దళిత వర్గాలు, దళిత క్రైస్తవులంతా కూడా మేని గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం ఇంత వైభవంగా నిర్వహించిన తిరుపతిరావు, రాజేష్ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మేనీకి మంచి గౌరవం ఇచ్చి ప్రభుత్వంలో ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చి పార్టీలో పనిచేయించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తారు. ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ మద్దిరాల మేని గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, గుంటూరు నగరంలో పేరెన్నికన్నటువంటి ఒక నాయకుడు. ఇందాక పెద్దలు మాణిక్యవర ప్రసాద్ గారు చెప్పినట్లుగా వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి కూడా పేద ప్రజల కోసం, పేద ప్రజలకి ఏ రకంగా మంచి చేయాలి అనే ఆలోచనతోనే వాళ్ళు ఇప్పటివరకు కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కూడా మేని గారు ఎక్కడ ఆపద వచ్చిందంటే వాళ్ళకి అండగా ఉంటూ ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. దానికి నిదర్శనమే ఇవాళ ఇంతమంది ఇక్కడికి చేరుకోవటం కానీ, రక్తదాన శిబిరం పెట్టడం కానీ, ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి అభిమానం ఏ రకంగా ఉంటుంది అనేదానికి నిదర్శనం వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సో రానున్నటువంటి రోజుల్లో కూడా మేని గారికి రాజకీయంగా ఎదుగుదల ఉండాలని, అన్ని రకాలుగా ప్రజలకు సేవ చేసే భాగ్యం ఆ దేవుడు కల్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మేని గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పుట్టినరోజు సందర్భంగా సెలవు తీసుకున్నాను. జై హింద్.